గురుగారు ఇప్పుడు మనకి ప్రయాగరాజ్ కుంభమేళ. అంటే ఈ కుంభమేళాకి వచ్చే అఘోరాలందరూ గూడా అంటే వీళ్ళంతా గూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతంలో ఉన్న అఖాడాల నుంచి వస్తారా? లేదా అన్ని రాష్ట్రాల్లో అఖాడాల్లో వస్తుంటారా? అంటే ఒక్కొక్క చోట జరుగుతుంటది గదా! అన్ని వైపుల నుంచి ఇది హ్మ్. పెద్ద 144 ఇయర్స్ చాలా పెద్ద ఇది. ఈసారి వచ్చింది కుంభం 144 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది. ఇది మహాకుంభమేళా అండి. ఇది మహాకుంభం ఇది. 4 ప్లేసెస్ అనేది కుంభంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ హ్మ్. కుంభమేళా అనేది ఎందుకు చేస్తది మెయిన్ అంటే, ఇది సముద్ర మంథనం అనేది మీకు ఐడియా ఉంది. హ్మ్. సముద్ర మంథనంలో ధన్వంతరి అంటే ఆయుర్వేదికానికి దేవుడు. ఆయన ఆయన అమృత కలశం తీసుకొని ఎప్పుడైతే ఉరుకుతున్నాడో, హ్మ్. ఉరికేటప్పుడు పైనుంచి ఆ అమృతం చుక్కలు 4 ప్లేసెస్‌లో పడతాయి. హ్మ్. అది 4 నదీలన్నమాట. ఆ 4 ప్లేసెస్‌లో అక్కడ హరిద్వార్‌లో పడ్డాయి, ఉజ్జయిన్‌లో పడ్డాయి, నాసిక్ में गिरा, హ్మ్. ప్రయాగరాజ్ में गिरा. హ్మ్. ఈ 4 ప్లేసెస్‌లో ఆ అమృతం పడడం వల్ల అక్కడ ఉన్న నీళ్ళలో ఒక రకమైన పవర్, ఒక రకమైన ఎనర్జీ అనేది రైజ్ అయింది. హ్మ్. అందుకోసము ఇది ఒక డే ఆ మూమెంట్ అనేది 144 ఇయర్స్‌కి ఒకసారి వస్తది. హ్మ్. ప్రతి 2 ఇయర్స్‌కి కుంభం అయితే వస్తది. హ్మ్. కాకపోతే 144 ఇయర్స్‌కి వచ్చే ఈ కుంభం చాలా పెద్ద కుంభం. ఎందుకంటే యాక్యురేట్‌గా కరెక్ట్‌గా అదే హ్మ్. గ్రహాల యొక్క సిట్యుయేషన్ ఎవ్రీథింగ్ ఇస్ అలాగే వస్తాయి. అందుకోసం ఈ కుంభానికి ఎక్కువ మహత్వం, ఎక్కువ వాల్యూ ఉంది. హ్మ్. కుంభంలో 4 దిక్కుల నుంచి 4 సాధువులు వస్తారు. హ్మ్. ఆల్ ఓవర్ అన్ని రకాలుగా 18 అఖాడాలు, అంటే 18 అఖాడాలు, ప్రతి ఒక్క అఖాడా నుంచి సాధువులు వచ్చి స్నానం చేస్తారు. హ్మ్. టోటల్ 5 స్నానాలు చాలా ముఖ్యమైనవి కుంభంలో. హ్మ్. ఫస్ట్ మకర సంక్రాంతి, హ్మ్. రెండవ స్నానం మౌని అమావాస్య స్నానం అనేది ఉంటుంది. హ్మ్. లాస్ట్‌ది ఒక స్నానం వచ్చేసి శివరాత్రి. ఇదే లాస్ట్ 5th స్నానం అన్నమాట. హ్మ్. ఈ 5 స్నానాలు మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ కుంభంలో నార్మల్ పబ్లిక్‌కి ఏం బెనిఫిట్, ఇంకా నార్మల్‌గా సాధువులకి ఏం బెనిఫిట్ అంటే, నార్మల్ పబ్లిక్ చాలా మందిలో అయితే ఇప్పుడు ఇప్పుడు అప్పుడు కన్నా ఇప్పుడు ధర్మం అనేది చాలా క్షీణించింది కాబట్టి అందరికి సాధువు చూసుకోవడానికి ఆస్కారం. ఇన్ని రకాలైన సాధువులు ఉన్నాయా? హ్మ్. ఇంత గొప్ప ధర్మం, సనాతన ధర్మాన్ని చూసుకోవచ్చు. మన యూనిటీ, హ్మ్. మన బలం, మన శక్తి ప్రతి ఒక్కటి చూసుకోవడానికి ఒక ప్లేస్‌లోనే హ్మ్. ప్రపంచంలో వరల్డ్ రికార్డ్ ఈ ఈ ఈ మేళ అది. హ్మ్. దీంత పెద్ద మేళ అనేది ప్రపంచంలో ఎక్కడ కాదు. ఓన్లీ ఇన్ ఇండియా ఉంది కుంభమేళ. ఇంకా ఇన్ని కోట్ల సాధువులు జమ అవ్వడం ఏంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు ధర్మం గురించి, రాముడి గురించి, ఇంకా హ్మ్. సనాతన కల్చర్ గురించి మాట్లాడడం ఏంది. ప్రతి ఒక్కటి ఇక్కడ ఇందులో జరుగుతది. మనం ఇందులో ప్రతి ఒక్క సాధువులకి కలిసే మనకు ఆస్కారం దేవుడి వైపు నుంచి దొరికిన ఒక మార్గం. ఇంకొకటి, ఇన్ని రకాలైన సాధువులు, ఒకాయన కేదార్‌నాథ్ నుంచి వచ్చిండు, ఒక కైలాష్ నుంచి వచ్చిండు, హ్మ్. ఒకడు కేరళ నుంచి వచ్చిండు, హ్మ్. ఒకడు కన్యాకుమారి నుంచి వచ్చిండు, హ్మ్. ఒకడు కామాఖ్య నుంచి వచ్చిండు, హ్మ్. ఇంకా ఒకాయన కనకం నుంచి వచ్చిండు. ఇన్ని రకాల నుంచి వచ్చిన సాధువులంతా ఒకటే పాయింట్, ఒకటే మూమెంట్‌లో ఈ కుంభంలో ఉన్నారంటే, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్, హ్మ్. వాళ్ళలో ఉన్న శక్తులు అన్నీ ఆ ప్లేస్‌లో ఒక్కటేసారి, హ్మ్. అర్త్‌లో ఉన్న పవర్ అంతా పాజిటివ్ పవర్. హ్మ్. అర్త్‌లో పాజిటివ్ పవర్ అని ఉంది భారతదేశంలోనే. హ్మ్. ఆ భారతదేశంలో కూడా అంత సాధువులందరికీ పాజిటివ్ పవర్ ఉంది. అంత సాధువులందరూ ఒక ప్లేస్‌కి హ్మ్. వచ్చేసి గ్యాదర్ అయ్యి, వాళ్ళందరూ అక్కడ భక్తి, కీర్తనలు, ఇంకా జపాలు, తపాలు ఎన్నో అక్కడ చేసేసి ఆ ఒక 1 మంత్, 2 మంత్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటదంటే చాలా చాలా పవర్‌ఫుల్‌గా ఉంటది. హ్మ్. ఆ టైంలో అక్కడ నుంచి ఎవరైతే వాళ్ళ మధ్య నుంచి ఇక్కడ మనం పోతున్నాం. నార్మల్‌గా హ్మ్. కుంభంలోనే మనం ఇటు పోతున్నాం. హ్మ్. ఇటు లెఫ్ట్ సైడ్‌లో, రైట్ సైడ్‌లో అంతా ఆశ్రమాలు, గురువులు, సాధువులు తప్ప ఇంకేం లేవు. హ్మ్. వాళ్ళ మధ్య నుంచి మనం జస్ట్ ఇట్లా పాస్ అయినాము అంటే కూడా చాలా చాలా మంచిది. హ్మ్. అది మనకు ఎన్నో రకాలుగా బెనిఫిషియల్. ఇంకొకటి, ఆ కుంభం లాంటి ఒక మూమెంట్‌లో కూడా మనకు కావాల్సిన గురువులు, సద్గురువులు దొరుకుతారు. హ్మ్. ఎందుకంటే అక్కడ కోట్లాది గురువులున్నారు. హ్మ్. నీ మైండ్‌కి తగినట్టు ఏ గురువు ఎక్కడున్నాడంటే అక్కడ ఖచ్చితంగా ఉంటాడు. హ్మ్. నువ్వు తిరగడం అదొక్కటే నువ్వు చేసే పని. హ్మ్. ఏ టైంలో ఎలా నిన్ను పట్టుకోవాలో ఆ గురువు ఆయన అట్లా పట్టుకుంటారు. హ్మ్. నీకు అలా జ్ఞాన బోధన చేస్తాడు. నీ జీవితం మార్చేస్తాడు. హ్మ్. ఇవన్నీ కుంభంలో జరిగే విషయాలన్నమాట. సముద్రమంతంలో 14 రత్నాలు వచ్చినాయి. అందులో ఒక రత్నం అనేది ఫస్ట్ వచ్చింది విషం. హ్మ్. ఏదైనా మనం మంచి కోసం ప్రయత్నం చేసేస్తే ఫస్ట్ మనకు సక్సెస్ దొరకవు. హ్మ్. ఫెయిల్యూరే దొరుకుతది. హ్మ్. సముద్రమంతం చేస్తున్న అమృతం కోసమే. హ్మ్. కానీ అందరికన్నా ఫస్ట్ దానికి ఫెయిల్యూర్ అలా హ్మ్. విషం. కానీ ఆ విషయాన్ని ధరించినడు మహాదేవ్. హ్మ్. మహాదేవ్ సృష్టిको धारण कर लिया. మళ్ళా ఎన్నో రత్నాలు వచ్చినాయి. మళ్ళా లక్ష్మీమాత లాస్ట్‌కి అమృతం కూడా వచ్చింది.
ఈ లాస్ట్కి వచ్చిన అమృతంకి ఇంకా మనం ఎన్నో రకాల జీవితంలో చేసిన సాధనలకి అన్నిటికీ సారా అమృతమే కాబట్టి అమృతం అక్కడ ఉంది కాబట్టి మనం ఆ నీళ్ళలో మంచి స్నానం చేస్తలే. ఆ నీళ్ళలో సాధువులు పుణ్యాత్ములు, ఆ నీళ్ళు ఆల్రెడీ పవిత్రమైన గంగా నది, అమృతం పడ్డనండి పైగా. అందులో నార్మల్ గంగా నది, అందులో పవిత్రంగా అమృతం పడింది. అందులో పైగా మళ్ళీ ఋషులు సాధువులు ముందు ఇంత పవర్ఫుల్ వాళ్ళు ఒక్కటే రోజుకి లక్ష కోట్ల మంది స్నానం చేస్తున్నంటే ఆ వైబ్రేషన్ ఏముంటుంది వాటర్ది, ఆ పవిత్రత ఎంత లెవెల్లో ఉంటుంది, ఎంత హై లెవెల్ ఉంటుంది, ఆ ఒక మ్యాటర్ అనేది అందులో మనం చూసుకోవచ్చు. ఇది ఒక దానికి ఉన్న విశేషత్వం. అంటే అందరూ ఈ టైంలోనే బయటకు వచ్చి కనిపిస్తారు కదా, మిగతా టైంలో ఎక్కడ ఉంటారు వీళ్ళంటే వెతకడానికి ఎక్కడ కనపడరు కదా వాళ్ళంతా. వీళ్ళందరూ ఇదే టైంలో అందరు ఎక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచి పోతారంటే దీనికి ఒక 2-3 స్థానాలు ఉన్నాయి. కొన్ని సాధువులు నార్మల్ పబ్లిక్ మధ్యలో చిన్నగా ఏదో ఊళ్ళో చూసి ఊళ్ళో వెళ్ళిపోతారు. ఇందులో ఒక దివ్య సాధువులు ఉంటారు. ఇందులో నార్మల్ సాధువులు వేరా, సిద్ధ పురుషులు వేరా, సిద్ధ సాధువులు, దివ్య సాధువులు వీళ్ళందరూ వేరా. అయితే దివ్య సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దివ్య లోకాలు ఉంటాయి అన్నమాట. మన ఈ భారతదేశంలో ఎన్నో దివ్య లోకాలు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏదైతే మనం దక్షిణం సైడ్ చూస్తాం అది వృక్ష, అక్కడ ఆంజనేయ స్వామి ఆ వృక్షాలోకంలో, అక్కడ రాముని వారికి దర్శనమిచ్చిన వృక్షాలోకం. ఇక్కడ మనకు ఇక్కడ కద్లీవనం, ఇది కద్లీవనం అంటే శ్రీశైలం లాంటి క్షేత్రాలలో. అంటే ఈ లోకాలు ఎలా ఉంటాయంటే నార్మల్ మనుషులు ఈ లోకాలు పోలేరు. మీరు అక్కడే తిరుగుతారు కానీ అక్కడే దాని లోకం ఒక ఎంట్రీ ఉంటే కానీ మీకు దొరకదు. ఆ ఎంట్రీ మీరు తిరుగుతున్నారు, మీరు ఇట్లనే తిరుగుతున్నారు. ఈ చెట్టుకు మధ్య నుంచి మీరు పోతే ఆ లోకం చేరిపోతారు. కాకపోతే మీరు 100 సార్లు ఆ మధ్య నుంచి పోయి వచ్చినా మీరు ఆ లోకాన్ని చేరలేరు. ఎందుకు చేయలేరు? దివ్య లోకం దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనిషికి 5 గుణాలు అనేది ఉండాలి. ఆ దివ్య లోకాలు రావడం పోవడం అన్న 5 గుణాలు ఉండాలి. ఏమేమి 5 గుణాలు? ఆయనలో సత్యం అనేది సాక్షాత్గా సత్యస్వరూపుడు ఉండాలి. ఆయన మాట్లాడితే సత్యమే ఉండాలి. రెండవది చిన్న పిల్లలాగా బాలుడిలాగా మనసు ఉండాలి, పవిత్రత. మూడవది బ్రహ్మచర్య. 4వది అస్థేయం, ఎవరికి చెడు చేయని ఉద్దేశ్యం అనేది ఆయనలో ఉండాలి. ఇంకా 5వది ఆయనలో భక్తి అనేది నిర్మలంగా విశుద్ధమైన భక్తి అనేది ఆయనలో ఉంది. ఈ 5 అనేది ఎవరైతే మనుషులు ఉన్నారో ఆయన మాత్రమే ఆ లోకాల్లో చేరగలుగుతారు. అయితే ఆ లోకాలలో మనం అనుకున్నట్టు ఇక్కడ మన బయట ఎన్ని కనబడుతున్నాం దానికన్నా 4 రెట్లు ఎక్కువ సాధువులు ఉన్నారు. ఆ లోకాల నుంచి వస్తారు. కొంతమంది కామాఖ్య నుంచి వస్తారు, కొంతమంది త్రయాదేశం నుంచి వస్తారు. ఇవన్నీ సూక్ష్మమైన లోకాలు అనమాట. అక్కడ నుంచి కూడా వీళ్ళు వస్తారు, స్నానం చేస్తారు, మళ్ళీ వాళ్ళ లోకాలకి వాళ్ళు చేరిపోతారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే వీళ్ళు వెళ్తారో వాళ్ళు ఒకటే రోజులో వాళ్ళు ఎలా వెళ్తారో అది ఎవరు తెలియకుండా ఉంటుంది. అది అంత గుప్తంగా అంత మనం ముందే వెళ్ళిపోతారు, ఎప్పుడు వెళ్తారో తెలియదు, అలా గుప్తంగా వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. కానీ నార్మల్ మనిషికి అది అవ్వడదు, కనబడదు. మనిషికి ఇవన్నీ చూస్తే బాగా అనిపిస్తుంది. కాకపోతే మనుషులు వాళ్ళతో పాటు ఉండాలి, వాళ్ళకి కలవాలి, దర్శనాలు వీళ్ళకి కావాలని మనిషికి ఉంటుంది. కానీ చెప్పాలంటే ఒకటే విషయం, ఆ దర్శనాలు కావాలి, ఏదేం కావాలంటే ఫస్ట్ అర్హత సాధించుకోండి. దేనికైనా అర్హత సాధించుకోండి, ఒకటే మాట. అంటే గురుగారు ఇప్పుడు ఈ అఘోరాలు ఉన్నారు కదా, వాళ్ళు మనిషి మాంసం తింటారని గాంజా పిలుస్తారు, ఏది నీట్గా లేకపోయినా శుభ్రం లేకపోయినా సరే కపాలంలో పెట్టుకుని తింటారు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అంటే అవన్నీ చేయమని ఎవరు చెప్తారు వాళ్ళకి? లేదంటే అలా చేయడం వల్ల ఏమొస్తుంది వాళ్ళకి? ఏంటి దాని వెనక ఏదైనా రహస్యం ఉందా? అఘోరాలలో ముఖ్యమైన 2 రకాలుగా ఉంటారు. అయితే ఒకరు కాపాలికులు ఉంటారు, ఇంకొకరు నార్మల్గా ఉంటారు. అయితే గాంజాలు తాగడం అఘోరీలని కానీ నాటి సంప్రదాయంలో అందరిలో తాగుతారు. కానీ గాంజా తాగేదానికి ఏంటంటే దుమ్ర విద్య అంటారు. ఆ విద్య అది ఒక విద్య, అది దాని పేరే దుమ్ర విద్య. ఆ దుమ్ర విద్యలో ఎలా ఉంటారంటే దాని నాలెడ్జ్ ఉన్నటోడు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటుంది. ఇప్పుడు మీరు ఎదురుగా వచ్చినారు, మీరు సంవాట్ ఏదో శక్తితోని మీరు ఎఫెక్టెడ్ ఉన్నారు. నేను గాంజా ఊపినాను, ఆ దుమ్ర విద్యలో నేను తాగే ఆ దానిపైన మంత్రం రాస్తా, ఒక మంత్రం ఉంటుంది, ఒక మంత్రం రాస్తాం. అది దానికి యూఎస్ లెటర్స్ లో. ఇప్పుడు ఆ లెటర్స్ 7 లెటర్స్ ఉంటే 1 by 1 ఉల్టా రాస్తారు. కాలేపాటికి ఆ లెటర్స్ కాలితే ఉంటుంది. దాన్ని పట్టేసి మీ లోపల ఉన్నది అంతా బయట పడుతుంది, మీ లోపల చెడుగాలి ఉన్న కాలిపోతుంది.
ఇంకా మీ డెవలప్మెంట్ ఎక్కడ ఆగినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ధనం మీ 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 ఇంకా ఏమో కొంతమంది కొన్ని శక్తులు వదిలేసి మీ మైండ్ పని చేస్తలేదు, మీ బిజినెస్ చేయలేకపోతున్నారు. అటువంటి వాళ్ళకి వదిలిన శక్తులు కూడా మనం దించేయచ్చు, దీంతో కాల్ చేసి భసం చేయొచ్చు. అది చాలా గొప్పది. అటువంటి దుమ్ర విద్య ఉన్న వాళ్ళు తాగితే దానికి ఒక అంతరార్థం ఉంటుంది. అది ఏం లేకుండా తాగుతున్నారంటే అది దాని మీనింగ్ ఏంటంటే వాళ్ళు షౌకులు అనమాట. ఆ షౌకులు అంటే వాళ్ళు వేస్ట్, షౌకుల కోసం తాగొద్దు. ఆ షౌకులు ఉన్న వాళ్ళు ఇంకా ఇటువంటి వాళ్ళకి ఒక తేడా కనబడుతుంది. దాని లోపల తంబాకు టొబాకో కలిపి వాళ్ళు వేసేసి తాగుతున్నారు అంటే వాళ్ళు షౌక్. సింపుల్. ఈ మధ్యలో కుర్రలు, కాలేజ్ కుర్రలు కూడా వీళ్ళు కూడా తాగుతున్నారు. తాగి మంచి మైండ్ మంచి పని చేస్తారు. కానీ ఇవన్నీ చాలా రాంగ్. ఇవన్నీ చేయొద్దు, తాగొద్దు. ఇవన్నీ చాలా రాంగ్. దీనికి ఖచ్చితంగా హెచ్చరిక. ఇవన్నీ చేయొద్దు, ఇవన్నీ చాలా రాంగ్ అన్నమాట. అఘోరాలు ఈ దాని ఇంకేంది ఒక విద్య, ఒక శాస్త్రం, ఒకటి లేసలే. ఇంకొకటి కపాలంలో తింటారు. అందుకోసం వాళ్ళకి కాపాలికులు. అఘోరాలు అందరూ ఇట్లా ఇట్లా వాళ్ళు ఎప్పుడైనా కాపాలికులు ఉన్నాయంటే ఇట్లానే ఉంటాయి వాళ్ళ చేతు. దీంట్లో ఒక ప్యాల ఇట్లా గిన్నె పెట్టి ఉంటది, దానికి తాగుతారు. దానికి మహానిష రాత్రి రోజు దానికి తాగి దానికి స్తోత్రాలు అని చెప్పడం ఒక ప్రొసీజర్ ఉంది. అది అందరూ చేసే ప్రొసీజర్ కాదు. ఇది ఎట్లా అంటే గుప్త విద్యలు, ఇవి గుప్తమైన ప్రొసీజర్స్, ఇవన్నీ గుప్తంగానే నడుస్తుంది. ఇది పబ్లిక్ కి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇది సాధనకి సంబంధించిన ప్రొసీజర్ అన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు గాంజా తీసుకుంటున్నారు, దానిపైన రివర్స్ లో ఆ మంత్రం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా రాస్తారు. రాస్తారు. గాంజా అయినా సిగరెట్ కూడా కాలుస్తారు. దానిపైన కూడా మంత్రం రాయవచ్చు. కానీ దాన్ని ఫుల్ ఫ్రిడ్జ్ గా పనిచేయాలి. గాంజా పైన పనిచేస్తుంది. ఓన్లీ గాంజా. ఆ విద్య అలా ఉంది. దుమ్మ విద్య అంటే దక్ష ప్రజాపతి హవనంలో అమ్మవారు చేసుకున్నప్పుడు అమ్మవారు కాల్చి దుబావతి అయింది. దుబావతి అంటే దరిద్ర లక్ష్మి. ఆమె నెగిటివ్ గా ఉన్న వాళ్ళందరి పైన దరిద్ర లక్ష్మి యొక్క ఎఫెక్ట్ పడి వాళ్ళకి నెగిటివ్ ఫుల్ ఫీల్ అయిపోతుంది. వాళ్ళ నెగిటివ్ ఫుల్ పౌష్కలంగా దొరుకుతుంది. నెగిటివ్ కి నెగిటివ్ అప్పుడు పాజిటివ్ అవుతుంది కదా. నెగిటివ్ కి నెగిటివ్ దొరకడానికి అటువంటి విద్యలు వాడతారు. అది చాలా హై లెవెల్లో ఉన్న వాళ్ళే వాడతారు. యాక్చువల్ గా పరమశివుడు ఇంకా కాళికామాత ఇద్దరు, కాళికామాత కూడా తాగుతుంది. కాకపోతే ఇక్కడ లేడీస్ తాగొద్దు నేను చెప్తున్నాను. ఇంకా చాలా దీని గురించి దుష్ప్రచారం. ఇంకొకటి రెండవది ఏంటి, మాంసం తింటారంటే ఓకే. ఇప్పుడు ఇది అఘోర విద్య అనేది కంప్లీట్ గా ఈ విద్య ఫైనల్ పరమశివుడు ఏంటి, దేవతలు బ్రహ్మ విష్ణు మహేషులు ఈజ్ అ డిస్ట్రాయర్. మేము ఫ్రాంక్లీ చెప్పాలంటే హీఈస్ ఎ సోల్జర్, ద కింగ్ ఆఫ్ సోల్జర్. సేనాపతి కూడా చెప్పొచ్చు. ఆయన కొడుకే సేనాపతి. ఇంకా ఆయన అయితే హీఈస్ అయితే ఈ సైన్యం ఆయనకి డివోటీ, ఆయన ఉపాసకులు వాళ్ళంతా సైన్యలే. ధర్మరక్ష చేసేటువంటి సైన్యమే. ఇంకా దాంట్లో ధర్మరక్షకి లాస్ట్ గా ఏం చేయాలి, ధర్మరక్షకులు అధర్మం చేసే వాళ్ళని పీసెస్ ముక్క చేసి తిన్నా కూడా మీకు పాపం లేదు అని దానికి అంతరార్థం అని అలా ఉంది. వీళ్ళు ఏం చేస్తారు, గంగా ఈ నది ఆ నది, మెయిన్ గా గంగలో ప్రవహించే శవాలు గుంజి తినడం, ఇవన్నీ చేస్తారు, ప్రాక్టీస్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం ఎవరికి దోషం చెప్పడానికి వీళ్ళు లేదు. మనం ఎవరికి వాళ్ళ సంస్కృతి, వాళ్ళ ఒక కల్చర్ వాళ్ళు చేసుకుంటారా, ఓకే వదిలేదు. కాకపోతే అదంతా అవసరం ఉన్న విషయం అని కాదు అని నేను భావిస్తున్నాను. నార్మల్ గా మనం మన ప్లేస్ లో కరెక్ట్ ఉన్నాము, ఘోరమైన మాయలో పోతలేదే మనం అఘోరలేదు. ఓపెన్ గా మన ప్లేస్ లో కరెక్ట్ ఉన్నాము, ఘోరమైన మాయలో పోతలే మనం అఘోరం. దట్స్ అంతవరకు తెలుసుకుంటే చాలు. ఇవన్నీ చేసే అవసరం లేదు. నిజమైన అఘోరీ సాధనలో పూర్తిగా పై స్థాయికి వెళ్ళినటువంటి అఘోరీలు మనం ఎక్కడ కలుసుకోగలుగుతామండి? వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అఘోర సంప్రదాయం అన్నిటికన్నా స్టార్టింగ్ లో కీనారాంజీ అని గ్రేట్, గుజరాత్ లో మన గిర్నార్ పర్వతం క్షేత్రాలలో ఆయన సాక్షాత్ దత్తాత్రేయ మహారాజ్ దర్శనం అయింది. ఆయన దత్తాత్రేయ స్వామి శిష్యుడు అనుకోండి. కీనారాంజీ. ఏం పేరు గురుగారు? కీనారాంజీ. కీనారాంజీ హీఈస్ ఎ వెరీ పవర్ఫుల్ యోగి. ఇంకా ఆయనని ఫాలో చేసుకోవచ్చు. ఆయన మెరక్కేసి కూడా ఎన్నో స్టోరీస్ ఉన్నాయి. మనం ఆయనని ఫాలో చేసుకోవచ్చు. ఇలా అఘోర సంప్రదాయం ఆయన పైన మెయిన్ గా ఇప్పుడు ఈ రోజు రన్నింగ్ లో అదే ఉంది అనమాట. దాని తర్వాత వేరే చాలా ఉన్నాయి. ఇంకా అఘోరం అనేది ప్రతి ఒక్కరు అఘోరీ. ఎవరైతే ఘోరమైన మాయల పోతారో ఆయన అఘోరీ. దానికి ఖచ్చితంగా ఇదే అని లేదు. అంటే వింధ్యాచలంలోని వీటిలోని మీరు శ్రీశైలంలోని కేరళలోని ఇవన్నీ వెళ్ళారు కదా మీరు. అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఎక్కువగాను ఈ క్షుద్ర విద్యలు ప్రాక్టీస్ చేస్తారు, లేదంటే చేతబడుల గురించి చేస్తుంటారు, ఇవన్నీ చేస్తారో చెప్తుంటారు కదా. విద్యలలో
గ్రంథబద్ధంగా ఉన్న విద్యలు, తాంత్రిక విద్యలు ఇవి వేరా, అది చాలా మంచి హైయెస్ట్ లెవెల్లో. సో స్కాలర్స్ వాళ్ళు వాళ్ళ అటువంటి అగురి తాంత్రిక గురులు అది వేరా. కాకపోతే గ్రామీణంగా ఉన్న వాళ్ళు శాబర విద్యలు, ఇంకా చిన్న చిన్న విద్యలు, అంటే గ్రామీణంలో నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ చదువుకుని ఉన్నారు, వాళ్ళు చిన్న చిన్న విద్యలు ప్రయోగిస్తారు. వాళ్ళు ప్రయోగించిన విద్యలు అది అంతవరకు ఉంటుంది, చిన్నగానే ఉంటుంది. వాళ్ళు నార్మల్గా ఏం చేయరు, వాళ్ళు ఏంటి ఒక బొమ్మ పట్టుకోవాలి, దానికి సూదులు కూర్చోవాలి, అటువంటి విషయాలు చేస్తారు. దాంట్లో కొంతమందికి వచ్చు, కొంతమందికి రాదు. కాకపోతే అంత వాళ్ళతో భయపడే అవసరం లేదు. ఫైనల్ గా ఇక్కడ మీకు మీకు ఒకటే రెమెడీ అనమాట. ఏంటంటే ఇటువంటి ఏదైనా మీకు జరిగిందంటే మీరు ఫ్యామిలీతో సహా అందరూ ఒక 100 సంవత్సరాలు పాత ఉన్న శివలింగం ఒకటువంటి గుడిలో పోయి ఫ్యామిలీలు అందరూ కూర్చొని నల్ల మన ఉప్పుతోని కాకిని డిజైన్ చేయాలి. డిజైన్ చేసేసి అక్కడ కాల్చేసి కడిగితే ఇంటికి వచ్చేస్తే అది మీ యొక్క శుద్ధ ప్రయోగం ఏదైనా ఉన్నా మీది ఎగిరిపోతాయి ఆ కాకి వారు. ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ తో మనం ఫాలో చేసేసుకుంటే మనం హ్యాపీగా సేఫ్ కావచ్చు వీటన్నిటితో. ఇంకా కాళ్ళకి చేతికి ఒక నల్ల దారం అనేది ఎప్పటికీ ఉండాలి. అది ఇటువంటి శక్తులు, దుశ్శక్తుల నుంచి మన పిల్లలకి మనం కాపాడుకోవచ్చు అనమాట. ఇంకా మనకు దత్తాత్రేయ మహారాజు ఆయన అనుగ్రహం ఉన్నంత వరకు ఏ శక్తి మనకి ఏం చేయదు. ఆ పూర్తి విశ్వాసం గుండెలో పెట్టేసుకొని దత్తాత్రేయ స్వామిని ఇంట్లో పూజ చేయండి, మీరు హ్యాపీగా ఉంటారు. జగద్గురు దత్తాత్రేయ మహారాజ్ సబ్కా అందరికి గురువు ఆయనని, ఆ గురువులకైనా ఎవరికైనా గురువు ఆయనని. ఆయన మొక్కి మనం ఉంటే ఏ శక్తి మనకి ఏం చేయదు, ఏం పీకదు, ఏం కాదు. అట్లా అంటే ఈ అఘోరీలు వీళ్ళంతా ఈ లోపలి సాధన ఉన్న వాళ్ళు ఎక్కువగా వివాహానికి దూరంగా ఉంటారు, కానీ వాళ్ళకి కోరికలు ఎక్కువగా ఉంటాయని చెప్తుంటారండి. నిజమైన అఘోరీలకి కోరికలు ఉండవు, నిజమైన అఘోర తత్వానికి కోరికలు ఉండవు. ఘోరం అనేది దాంట్లోనే ఇచ్చ అనేది ఉంది, కామ్య భావాలు ఉన్నాయి. ఆ కామ్య భావాలు ఉండి ఆ బయట దేహాల్లో ఉన్నవాడు లోపల వెళ్ళిపోతాడు. ఇంతకు చెప్పిన లేదు బయట ఉంటుంది, అందులో కామ్య దేహం ఉంది. ఆ కామ్య దేహం యాక్టివేట్ ఉన్నంత వరకు లోపల పోలేడు. అట్లా ఇవన్నీ ఫస్ట్ జరిపాలి. అది కూడా సాధనలో ఒక పార్ట్ అని చెప్తున్నారట కదండి. మరి దాన్ని కోరికలా, ఈ కామం సంబంధించినటువంటి కోరికలు, కామంకి సంబంధించిన కోరికలు అంటే కామం అనేది ఇప్పుడు నా జీవితంలో నేను 18 సంవత్సరాలు సాధన చేశాను కదా, అందులో 15 సంవత్సరాలు గుర్తుపెట్టు, 15 నేను ఆరాధన చేసిన అమ్మవారు కామకల కాళీ. ఆ మాత అది కామానికి సంబంధించిన దేవి. 2009 వరకు మహాత్రిపుర సుందరి ఉపాసన చేశాను. 2009 తర్వాత గురుగారు కాళీ ఉపాసన పెట్టారు. అది కూడా డైరెక్ట్ ఆమె కామకల కాళీలో పెట్టారు. కామాఖ్య కాళీ, కామకల కాళీలో ఎక్కువ తేడా లేదు. కాకపోతే ఆ కామానికి అర్థం చేయకుండా ఉండడం వలన నాకు చాలా సమయం అనేది నాకు అర్థమైంది. లాస్ట్ ఏంటంటే మనం కామం అంటే ఏం కామం, కామం అంటే కామ్ కల కాళీ అంటే ఏంది, కామానికి సంబంధించినది. కామేశ్వరి అంటాం, కామేశ్వరుడు అంటాం. ఈ కామం అంటే ఈ కామానికి పాటే కదా, అట్లా కాదు, అది కాదు. కామం అంటే ఏంది, ఏ కామంతో రావడంతో అన్ని కామాలు కథమవుతుంది. నేను దేవుళ్ళు ఐక్యం కావాలి, ఆ కామం రావడంతో అన్ని కామాలు కథమైందా లేదా, ఆ కామానికి తీసుకురావాలి. ఈ అడ్డమైన చిన్న చిన్న పని మాంసాల కామాలు, అడ్డమైన కామాలు తీసుకురావద్దు. ఏ కామంతో जिस काम की कला से तुम्हारा जीवन में परिवर्तन आ जाता है, उसको ही बोलते काम कला. ఏ కోరికతోని ఇవన్నీ కోరికలు, ఆ కోరికలు కలిసిపోవాలి. అటువంటి సముద్రం లాంటి కోరికనే కామకల కాలి అంటారు. ఈ కామం పెట్టుకోవడం కామకల కాలి కాదు.